ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. బ్రహ్మమోది ఏప్రిల్ 24 ఆర్డి ఎపిసోడ్. సీతారాముల కళ్యాణం వేడుకకు వచ్చిన రాజ్ను మీడియా వాళ్ళు ప్రశ్నలతో ఇబ్బంది పెడతారు. దుగ్గిరాల కుటుంబంలో వారసుడు పుడితే బయటకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు దాచారో చెప్పమని అపర్ణను ప్రశ్నిస్తారు మీడియా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజ్, అపర్ణతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం మౌనంగా ఉండిపోతారు. రాజ్, అపర్ణలను అవమానించడానికి మీడియా వాళ్లను రుద్రాణి, రాహుల్ టెంపుల్కు పిలిపిస్తుంది. కనకం ఆవేశం. తన కూతురికి అన్యాయం చేసి అందరూ సైలెంట్గా ఉండటం కనకం తట్టుకోలేకపోతుంది. రాజ్ బిడ్డ తన కూతురికి పుట్టలేదని చెప్పబోతుంది. కాని తల్లిని కావ్య అడ్డుకుంటుంది. గొడవను ఆపమని, నిజం బయటపడితే కొంప కోల్లేరు అవుతుందని తల్లితో అంటుంది. కావ్య, గొడవ జరిగితేనే నీకు న్యాయం జరుగుతుందని కావ్యకు సమాధానమిస్తుంది కనకం. దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం వల్ల తనకు జరిగే న్యాయం అక్కరలేదని తల్లితో అంటుంది కావ్య. రాజ్ తప్పులను కప్పిపుచ్చుతూ, నీ మొగుడు చేసిన తప్పును కప్పిపుచ్చుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని కావ్యకు క్లాస్ ఇస్తుంది కనకం. తన భర్త తప్పు చేయలేదని, రాజ్ చేతిలో ఉన్న బిడ్డ ఆయనకు పుట్టలేదని తల్లికి సర్ది చెప్పడానికి కావ్య ప్రయత్నిస్తుంది. కాని కనకం కోపం మాత్రం తగ్గదు.